స్టెఫెను కానీ, అలాగనే పౌలు కానీ, అలాగనే యోహాను కానీ ఉన్నప్పటికీ వాళ్ళు సువార్త ఆగల, వాళ్ళ ప్రార్థన ఆగల. వాళ్ళు అనుకుంటున్నారు ఈ మరణ భయముతో దేవుని సువార్తను బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఇంకా వ్యాపిస్తుంది, ఇంకా వ్యాపిస్తుంది. ఒక మాట చెబుతాను, ఈ పునరుత్థానము లేకపోతే సువార్త అక్కడే ఉండేది. ఈ పునరుత్థానం వచ్చిన తర్వాత బలహీనటువంటి శిష్యులు బలవంతులయ్యారు. ప్రాణభయముతో ఉన్నవారు ప్రాణాన్ని సువార్త కొరకు త్యాగము చేయవారయ్యారు. ఇప్పుడు వీళ్ళంతా బూదిగంత వరకు సువార్తను దేని తర్వాత వచ్చింది భాగ్యం అంటే పునరుత్థానము నిన్ను విస్తరింపజేస్తుంది, నిన్ను బలపరుస్తుంది. కనుక ఈ పునరుత్థానం అనేటువంటిది ఎవరైతే బలహీనులుగా భయపడుతూ బిక్ అంటున్నారో, నాకు ఎవ్వరు లేరు అనుకుంటున్నారో, ఈ పునరుత్థానము నీకు గొప్ప శక్తినే ఇస్తుంది. కనుక ఈ పునరుత్థానం బట్టి మనం శక్తి పొందాలి, బలం పొందాలి. బలహీనతలలో కూడా నేను ఇంకా బలము కలిగే ఉన్నానని నిరూపించాలి. కొంతమంది భక్తులు అంటే ఎవరు అంటే బిల్లీ గ్రాహం గారు ఏమంటున్నారంటే క్రీస్తు యొక్క పునరుత్థానమును ఒక ముఖ చిత్రాన్నే మార్చేసినటువంటిదంట. ఈరోజు ఈ పునరుత్థానం ఏం చేసింది? చరిత్ర యొక్క ముఖ చక్రాన్ని ఏం చేసిందంట? మార్చేసింది. కనుక ఈ పునరుత్థానం నీ జీవితాన్ని నా జీవితానికి మార్చేస్తుంది. అంతే, ఖచ్చితంగా మార్చేస్తుంది. పరిస్థితులనే మార్చేసింది, తల్లక్రిందులు చేసింది. వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారు? యేసు ప్రభు సువార్తని బ్రేక్ చేసేసాం అనుకున్నారు. బ్రేక్ అవ్వాల. సువార్త ఇంకా వాస్తవంగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఊరికే బోధనలు తిన్నారంతే. యేసు ప్రభు ఉన్నప్పుడు స్వస్థతల కొరకు తిరిగారంతే. అసలు మారు మనసు లేదు, మారు మనసే లేదు. యేసు ప్రభు అయిపోయిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత ఇక చూడండి, ప్రసంగాలు చేస్తుంటే ఎంతమంది మార్పు చెందుతున్నారు. ఇది బోధనముది కాదు, పునరుత్థానము. స్వస్థతలు కాదు, ఇది పరలోక రాజ్యాన్ని కట్టేది పునరుత్థానం. పశ్చాత్తాపమును నేర్పించేది పునరుత్థానం. అయ్యలారా, మేము రక్షణ పొందటానికి చూసారా, పునరుత్థానం కేకలేపిస్తుంది. మారు మనసు కొరకు రోధనిచ్చేవారుగా మారుస్తుంది. అంత పవర్ఫుల్ ఈ పునరుత్థానం. ఒక చిన్న మొక్క, దాని మీద ఉన్న బలమైన మట్టిని ఏం చేస్తుంది? ఆ పునరుత్థానం ఆపగలుగుతుందా? దాన్ని బద్దలు కొట్టుకుని వస్తుంది. కనుక నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఈ పునరుత్థాన ఆశీర్వాదము అన్నిటిని బద్దలు కొట్టి దేవుని గణపరచునుగాక. ఇంకొక ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, విశ్వాసి యొక్క జీవితంలో ప్రతి చీకటి అనేటువంటి మేఘానికి క్రీస్తు యొక్క పునరుత్థానమే ఒక వెండి రేఖంట. పునరుత్థానమే ఒక వెండి రేఖ అన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. కనుక ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో చీకటి అనేటువంటి మేఘం ఏదైతే ఉందో దానిని పారద్రోలగలిగేది ఏది అంటే పునరుత్థానము అనేటువంటి వెండి రేఖ. ఏదైనా ఒక మబ్బు పట్టినప్పుడు దాన్ని పారద్రోలటానికి ఏం చేస్తాడు? ఒక గాలిని పంపిస్తూ ఉంటాడు. కనుక నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలగలిగేది పునరుత్థానమే. లేకపోతే పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి అతను ఎలా ఉన్నాడు? హింసకుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. ఈ పునరుత్థానం ఏం చేసింది? దానిని మార్చేసింది. అందుకే వాక్యం చెబుతుంది, నీ చీకటి బ్రతుకును మార్చేసేది పునరుత్థానమే. పునరుత్థానం లేకపోతే మన జీవితంలో ఈ మార్పు అనేది, ఈ రక్షణ అనేది ఉండేది, ఈ నిశ్చేత ఉండేది కాదు. అందుకే ఆ సిలువలో ఉన్న దొంగ ఏమన్నాడు? అయ్యా, నీ రాజ్యం ఉంది, నువ్వు తిరిగి లేస్తావు, మళ్ళీ నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు,
ఆ రాజ్యములో నన్ను కూడా ఒకసారి జ్ఞాపకము. దేవుడు వెంటనే అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా నిశ్చయత. అక్కడ ఒక నిశ్చయత దేవుడు చూపిస్తున్నాడు అక్కడ. అంటే ఒక పునరుద్ధానము నిన్ను పరలోకానికి తీసుకువెళుతుంది అన్నటువంటి ఒక నిశ్చయతలోనికి నిన్ను నడిపించేది. ఆ నిశ్చయతలో ఉన్నవాడు మరణానికి భయపడు, శ్రమలకు భయపడు, ఏ కష్టానికి భయపడు. దేవుని కొరకు బ్రతుకుతున్నానటువంటి తృప్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన ఏమని చెప్తున్నాడంటే, డిఎల్ మోడీ గారు ఏమంటున్నారంటే, సమాధి రాయి దొర్లించబడింది యేసుప్రభువు వారు బయటకు రావటానికి కాదు, శిష్యుల్లోనికి వెళ్ళటానికి. బయటికి రావటానికి కాదు, ఎవరిలోకి వెళ్ళాలి? అది ఈ పునరుద్ధానము ఎవరైతే అపనమ్మకస్తులుగా ఉన్నారో, ఎవరైతే భయభ్రాంతులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని సువార్తను వెనక్కి వేసి దూరముగా ప్రాణభయముతో వెళ్ళిపోయారో వారిలోకి వెళ్ళి వారిని బలపరచాలి. ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుని అభిషేకం నీలోకి వెళ్ళాలి, నిన్ను బలపరచాలి. నీ జీవితంలో గొప్ప దేవుని యొక్క పునరుద్ధాన సువార్తను బూదిగంతముల వరకు తీసుకువెళ్ళేటువంటి ఒక గొప్ప శక్తిగా దేవుడు నిన్ను మార్చాలి. అంతే, దేవుడు మారుస్తాడు. అందుకొరకే నేను వెళ్ళటం మంచిదయ్యా, నాకంటే శక్తి కలిగినటువంటి ఆత్మను నేను మీకు ఇస్తున్నాను, ఇంకా శక్తిని ఇస్తున్నాను, నేను ఇంకా శక్తిని ఇస్తున్నాను. ఒకప్పుడు మోషేను వాళ్ళని చూసే పవర్ఫుల్ అనుకున్నాం, వాళ్ళకంటే పవర్ఫుల్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే పవర్ఫుల్ అనుకున్నాం, యేసుక్రీస్తు వారి కంటే పవర్ఫుల్ పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. దేవుడు నీకు ఉండే కొలది శక్తిని ఇస్తున్నాడు, బలమని ఇస్తున్నాడు, ఇంకా నడిపించే వారిని యోగ్యత కలిగిన వారిని ఇస్తున్నాడు నీకు. అసమర్థుల్ని ఇవ్వట్లా. నీవు అనుకుంటున్నావు ముందు వారు వెళ్ళిపోతున్నారు, వెనకొచ్చే వాళ్ళు ఏంటో అనుకుంటున్నావు, వారికంటే శ్రేష్ఠులు నీకు ఇస్తున్నాడు. మొదట స్థితి నీకు కొద్దిగా ఉందేమో, ఇప్పుడు దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోకి తీసుకువెళుతున్నాడు. ఇదే పునరుత్థాన శక్తి. ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకువెళ్తాడు, నడిపిస్తాడు. నేను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోని దేవుడు తీసుకువెళ్తాడని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక ఆయన బిల్లీ గ్రాహం గారు ఏమన్నాడంటే, కలువరి సిలువ నేను నన్ను ప్రేమించుస్తున్నాను అని చెబితే, ఖాళీ సమాధి మాత్రము నేను ఎన్నడూ నీతో, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని చెబుతుందంట. ఏమని చెబుతుంది ఇక్కడ? కలువరి సిలువ ఏం చెబుతుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబితే, ఖాళీ సమాధి మాత్రం ఏమంటుందంట? నేను ఎల్లప్పుడూ నీతోనే. అదేక పరిశుద్ధాత్మ చెప్పేది, నేను ఎల్లప్పుడూ. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? నీవు చనిపోయేంత వరకు, యేసుప్రభు వచ్చేంత వరకు. అదే ఆ శక్తి, అదే ఆ బలము. ఇంకొక ఆయన ఏమని చెప్తున్నాడంటే, అగస్టిన్ గారు ఏం చెబుతున్నారు అంటే, ఆయన తన మరణము ద్వారా మన మరణాన్ని నాశనం చేశాడు. ఆయన ఒక మరణము ద్వారా మన మరణాన్ని, మన భయాన్ని నాశనం చేశాడు. తన పునరుద్ధానం ద్వారా మనకు తిరిగి జీవాన్ని ప్రసాదించాడు. ఈ పునరుద్ధానము నీకు జీవాన్ని ఇచ్చేది. జీవం ఉన్నటువంటి ప్రతిదీ ఎప్పటికైనా ఎదుగుద్ది. జీవం ఉన్న ప్రతిదీ ఎప్పుడు కూడా ఫలిస్తుంది. జీవం ఉన్నది ఎప్పుడు కూడా ఎంతో కొంత మేలునే కొంతమందికైనా చేస్తుంది. దేవుడు నిన్ను ప్రయోజకుడిగా చేయబోతున్నాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఈ ఉపవాస కూడికల తరువాత వచ్చిన ఈ పునరుద్ధానము ద్వారా నీ జీవితము పునరుద్ధరించబోతుంది. ఒక మేలైనటువంటి జీవితంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము మరణకి ఆరాధింతు, స్తుతి పాడుచు గణపరతును
రాధి పునరుద్ధానుడ నా యేసయ్యా. హల్లెలూయా. ఖచ్చితంగా మనము రక్షించబడిన మనము, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన మనము, దేవుని కృపలో అనేకమైన కష్టాల నుంచి రక్షించబడిన మనము దేవుని కొరకే, ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకే బ్రతుకుదాం. మన ప్రాణం మనకి ఎంత మాత్రం ప్రియమైనది కాదు, దేవుని కొరకే. జీవించినను ప్రభు కొరకే, బ్రతికినను దేవుని కొరకే, నేను చనిపోయినను నేను దేవుని కొరకే. ఈ జీవితము నా దేవుని కొరకు నేను పరిపూర్ణముగా సమర్పణ చేసుకునిస్తున్నాను. అందుకే నేను పరిగెత్తుచూ ఉన్నాను. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ పునరుత్థానము నన్ను మౌనంగా ఉంచట్లేదు, నన్ను పరిగెత్తిస్తూ ఉంది. దేవుని పని చేయాలి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నన్ను ఎంతో బలపరుస్తుంది, నన్ను దేవుడు బలపరుస్తుంటే ఇంటి దగ్గర కాళ్ళు చేతులు కట్టేసిన కూర్చోలేను, నేను పరిగెత్తాల్సిందే. సువార్త కొరకు నేను పరిగెత్తుతాను. తల్ల ఉంచండి. మా ప్రభువా, ఈ చిన్న మాటలు నా పిల్లలందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయండి. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమనన్నావు. ఈరోజు ప్రభువా, ఆ జీవమైనటువంటి, ఆ సత్యమైనటువంటి, మార్గమైనటువంటి దేవుని యొక్క మార్గములోనికి, సత్యములోనికి, జీవంలోకి పిల్లలు వచ్చారయ్యా. తిరిగి వారి యొక్క జీవితాలు పునరుద్ధరించబడి వారి జీవితాలు ఆశీర్వాదకరముగా ఉన్నట్లు మీరే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. పాటుపడుచు దేవునికి మన యొక్క